నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మా మీదే వీడియోలు చేస్తారా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నాశనం అయిపోతారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి ఇలా శాపనార్థాలు పెడుతున్నావు అని అంటారా? అయితే ఈ శాపనార్థాలు నావి కాదండి. జోగి రమేష్, వైసీపీ నేత, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పెడుతున్న శాపనార్థాలు ఇవి యూట్యూబ్ వాళ్ళకి. అయితే జోగి రమేష్ మాటలు వింటుంటే నాకు సామెత గుర్తొస్తుంది. అదేంటంటే, నడమంత్రపు కోక నడిబజార్లో ఊడినా పర్లేదు కానీ పక్కింటి కుర్రాడు చూసి నవ్వకూడదు అన్నదట వెనకటికి జోగి రమేష్ లాంటిదే. సో ఈ మాట ఎందుకు అంటున్నాను, ఈ సామెత జోగి రమేష్కి సరిపోతుందా లేదా అని చెప్పి ఈ వీడియో చూసి మీరు చెప్పండి. మొత్తం ఎక్కడా స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను మధ్యలో జోగి రమేష్ వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఇంతకీ ఏం జరిగిందంటే, జోగి రాజీవ్ వ్యక్తిగత జీవితం ఒకటి రోడ్డు మీదకి వచ్చేసింది. ఆయన అసలు కాపురానికి పనికిరాడు అని, వాళ్ళింట్లో తన మీద భౌతికంగా మానసికంగా దాడులు జరిగాయని, చంపడానికి ప్రయత్నించారని, అదనపు కట్నం కూడా డిమాండ్ చేస్తూ వేధించారని జోగి రాజీవ్ భార్య అంటే జోగి రమేష్ కోడలు మేఘన అత్తమామల మీద, భర్త వాళ్ళ బంధువుల మీద మొత్తం 11 మంది మీద కేసులు పెట్టింది. ఎందుకు పెడుతుంది? ఊరికే పెడుతుందా? పిచ్చెక్కి పెడుతుందా? ఆ అమ్మాయిని ఏదో ఇబ్బంది పెడితేనే కదా ఇలా కేసులు పెడుతుంది. మరి నెల రోజుల నుంచి బయటికి రాని జోగి రమేష్ ఇవాళే సడన్గా బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారనేది మీరు ఊహించండి. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని కాపాడుకోవడానికే ఆయన రోడ్డు మీదకి వచ్చినట్టుగా ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్నారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్. జోగి రమేష్ చేస్తోంది డైవర్షన్ పాలిటిక్స్. ఆయనకి ఈ విషయం మీద మాట్లాడడం ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవాళ వైసీపీ స్కిన్ సేవ్ చేయడానికి, వైసీపీకి ఒక షీల్డ్ లాగా ఉండడానికి జోగి రమేష్ ఇవాళ తెర మీదకి వచ్చాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ఇళ్ల మీద ఈడీ సోదాలు జరిగాయి. అలాగే లిక్కర్ స్కామ్ విషయంలో కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి కూడా అరెస్ట్ అయ్యారు. సో కాబట్టి ఇవన్నీ వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి టైంలో ప్రజలంతా కూడా వైసీపీ గురించి మాట్లాడుకోకుండా వేరే విషయం గురించి మాట్లాడుకోవాలి. అందుకే జోగి రమేష్ని తెర మీదకి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఆయన చేత ఇవాళ టాపిక్ డైవర్షన్ చేయించింది. సో అసలు ఇంతకీ జోగి రమేష్ ఏం మాట్లాడాడు ఒకసారి మీరే వినండి. చెప్పండి. నెల రోజులుగా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, ఓకే, కుటుంబంలో వచ్చిన మనస్పర్ధలు, ఇద్దరి జీవితాలు, ఓకే, అంటే రాజీవ్ మేఘన సంబంధించిన విషయాల్ని చెప్పండి. అడ్డగోలుగా మనసుని క్షోభ కలిగించే విధంగా, ఓకే, మానసికంగా చంపేసే విధంగా కొన్ని, అందరినీ అంటలా దయచేసి, కొన్ని మీడియా ఛానల్స్. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోండి సార్ మీరు. అయితే విషయం ఏంటంటే, మనసుకి క్షోభ కలిగించే విధంగా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి భార్యాభర్తలకి సంబంధించి అని నొక్కి 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 వక్కాణించారు కదా జోగి రమేష్. మరి పవన్ కళ్యాణ్ది వ్యక్తిగత జీవితం కాదా? మీరు పవన్ కళ్యాణ్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ పార్టీలు మారుస్తాడు, తారుస్తాడు అని కూడా మాట్లాడారే, అది ఆయన వ్యక్తిగత జీవితాన్ని లేకపోతే వ్యక్తిగత దాన్ని హననం చేయడం కాదా? వ్యక్తిత్వాన్ని హననం చేయడం కాదా? ఆ రోజు గుర్తు రాలేదా వ్యక్తిగత జీవితం అని? పవన్ కళ్యాణ్ భార్యల గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆయన విడాకుల గురించి, ఆయన కాపురాల గురించి మాట్లాడేటప్పుడు ఆయన బాధపడతాడు, ఆయన మొదటి భార్య లేకపోతే రెండో భార్య పిల్లలో బాధపడతారు, వాళ్ళ తల్లి బాధపడుతుంది, వాళ్ళ అన్నయ్య బాధపడతాడని ఆ రోజు తెలియలేదా జోగి రమేష్కి? ఆ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి, వైసీపీ కార్యకర్తల్ని మరింత ఉత్సాహపరచడానికి పవన్ కళ్యాణ్ భార్యల విషయాలు, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ విషయాలు, పవన్ కళ్యాణ్ విడాకుల విషయాలు మాట్లాడతారు మీరు. కానీ ఇవాళ మీ కొడుకు విడాకుల విషయం మాట్లాడేసరికి మనసుకి క్షోభ, దుగ్ధ, బాధ అన్నీ పొంగుకొచ్చాయి కదా. ఇంకేం మాట్లాడతారో వినండి. పని కట్టుకొని యూట్యూబ్ ఛానల్స్, ఓకే, నెల రోజుల పాటు మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్న కొంతమందిని అడుగుతా ఉన్నాను.
అడగండి అడగండి అడుగుదురు కానీ అయినా నేను ఇందాక సామెత కూడా చెప్పేశా, మిమ్మల్ని ఉద్దేశించే ఫస్ట్ ఆ సామెత కూడా గుర్తొచ్చింది నాకు. నడమంత్రపు కోక నడి బజార్లో ఓడటం తప్పు కాదు కానీ పక్కింటి కుర్రాడు చూసి నవ్వడం తప్పు అన్నాడట. మీ ఇంట్లో విషయాలు బయటికి రాకుండా చూసుకోవాలి. మీరు మీ ఇంట్లో 4 గోడల మధ్య సరి చేసుకోవాల్సిన విషయాలు, మీ అబ్బాయి మీ కోడలు వ్యక్తిగతంగా వాళ్ళ జీవితంలో జరుగుతున్న సంఘటనల్ని మీరు మాత్రమే సరిచేసుకుని వాటిని బయటకు రాకుండా కాపాడుకుని ఉంటే అసలు ఈరోజు నెల రోజుల నుంచి కూడా మీకు ఈ తిప్పలు ఉండేవి కాదు. మీరు మీ కోడల్ని డబ్బు కోసం, ఆస్తి కోసం, కట్నం కోసం, అలాగే వ్యక్తిగతంగా ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం కోసం ఎంత హింసించారో అందరికీ తెలిసేలాగా మేఘన ఒక కంప్లైంట్ రాసి పడేసింది పోలీస్ స్టేషన్లో. ఎప్పుడైతే ఆ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందో, ఎప్పుడైతే మీ కోడలు 4 గోడల మధ్య మీతో పరిష్కరించుకోవాల్సిన విషయాల్ని పోలీస్ స్టేషన్లో పరిష్కరించుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందో, చట్టాన్ని ఎప్పుడైతే ఆశ్రయించిందో అది పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. మొత్తం అదంతా కూడా రోడ్డు మీదకి వచ్చింది. ఎప్పుడు అంటే ఒక ఘటన, ఒక తప్పు జరగనంత వరకు ఎవరైనా మాట్లాడితే తప్పు, అంటే మీ ఇంట్లో ఆ తప్పు జరగలేదనుకోండి, మాట్లాడారనుకోండి, జోగి రమేష్ ఇంట్లో అది జరిగింది, ఇది జరిగిందని మాట్లాడితే మీరు కేసు కూడా వేయచ్చు. జరిగిన దాని గురించి మాట్లాడితే తప్పేముంది? మీరెందుకు కేసులు వేస్తారు? మీరెందుకు బాధపడాలి? సో ఇంకేమంటున్నారో చూద్దాం. ఓకే, మీకు పిల్లలు లేరని అడుగుతా ఉన్నా, మీరు పెళ్లిళ్ళు చేయలేదని అడుగుతా ఉన్నా. ఓకే, మా మీద కేసు పెట్టిన మేఘనమ్మ కూడా తెలుసు, ఆ మనస్సాక్షి కూడా తెలుసు. ఆవిడ మనస్సాక్షికి తెలిసే వీడియోలు కూడా అన్ని బయటకు వదిలింది. ఈ 10-15 రోజుల నుంచి ఆ అమ్మాయి వదిలిన వీడియోలు ఎలాంటివి అనేది ఒకసారి మీరు చూసుకుంటే బాగుండేదేమో. అయినా మీరు పెళ్ళిళ్ళు చేయలేదా, మీకు పిల్లలు లేరా అని చెప్పి దెప్పి పొడుస్తున్నాడు ఈయన. పెళ్ళిళ్ళు చేసినా పిల్లలున్నా ఎవరూ కూడా ఇలాగా అదనపు కట్నం కోసం, అంటే జోగి రమేష్ భార్య వాడికి కారు ఇవ్వండి అమ్మా, ఆషాఢ మాసం కదా, కారు ఇచ్చి ఆకట్టుకోండి, మంచి చేసుకోండి, మచ్చిక చేసుకోండి అమ్మా, మచ్చిక చేసుకోవాలి, మీ వాడు అనిపించాలి, నాకు అత్తగారింటికి వెళదాం, మా మామగారు కదా, మా అత్తగారు కదా అని అనిపించేలాగా చేసుకోండి అమ్మా అని మీ ఆవిడ మీ కోడలతో చెప్తున్న ఆడియో కాల్స్ అన్నీ బయటకు వచ్చాయి సార్. ఒక్కసారి అవి చూసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా లోకుల్ని తప్పుపడదాం, లోకులు అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, లేకపోతే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి, మీరు బాగుంటారా, మీరు అట్లా ఉంటారు, మీరు ఇట్లా ఉంటారని శాపనార్థాలు పెడదామని చూడకూడదు జోగి రమేష్ గారు. ఇంకేమంటున్నారు చూద్దాం. చూసుకున్నాను, తల్లిలాగా నా భార్య ఏ విధంగా లాలనగా చూసుకుందో, అవును, నా కూతురికి గూడముతో పెట్టినట్టు ఏ విధంగా గూడముతో తినిపించిందో ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. ఓకే, అయినా సరే ఎఫ్ఐఆర్కి సంబంధించిన మీరందరూ కూడా చూస్తుంటారు. ఓకే, అసలు ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కంటెంట్ను ఒకసారి మీరు కూడా చూస్తే మత మార్పిడి ఓకే, అంటే ఎంతో ఘోరమైన. నా భార్య బైబిల్ చదివితే తప్ప అని అడుగుతాం. తప్పే ఉంది సార్. యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప అని అడుగుతాం. తప్పని ఎవడన్నాడు సార్ అసలు? మేము మీరే తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాం, వెళ్ళండి. శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తాం, వెళ్ళండి. అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం, వెళ్ళాలి. కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్తాం. తప్పెవడన్నాడు? యోగా హోమాలు చేస్తాం. యాగాలు సార్, అవి యోగాలు కాదు. అంటే ఎక్కడైనా ఫలాన్ని చెయ్యకూడదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందా అని చెప్పి అడుగుతాం సార్. పలానది చేయకూడదు, పలానది చెయ్యాలని రాజ్యాంగంలో రాయరు సార్. కానీ ఇక్కడ ఏంటంటే మీ ఆవిడ బైబిల్ చదువుకోవచ్చు, మీరు బైబిల్ చదువుకోవచ్చు, మీ పిల్లలు కూడా బైబిల్ చదువుకోవచ్చు, కానీ మీరు బలవంతంగా మీ కోడలు మేఘనాని మతం మారమని ఇబ్బంది పెట్టారని ఆ అమ్మాయి క్లియర్గా మెన్షన్ చేసింది కేసులో. మీరు చదవండి ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అంటున్నారు. ఆ ఎఫ్ఐఆర్ చదివిన తర్వాతే సార్ యూట్యూబ్ వాళ్ళు అన్ని వీడియోస్ చేసింది.
ఆ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాతే సార్, ఆ కంప్లైంట్ చూసిన తర్వాతే సార్ యూట్యూబ్ వాళ్ళు అన్ని వీడియోలు చేయాల్సి వచ్చింది. లేకపోతే ఎందుకు చేస్తారు? ఏమీ లేని దగ్గర కంటెంటే లేకపోతే ఎలా క్రియేట్ చేస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు జుట్టుంటే ఎన్ని కొప్పులైనా పెట్టొచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు జుట్టు లేకపోతే ఎలా ముడేస్తాం సార్? ఇక్కడ కంటెంటు మీ కోడలే ఇచ్చింది. మీ కోడలు అంత కంటెంట్ ఇవ్వబట్టే మేము వీడియోలు చేశాం. మీరెందుకు అంత ఉలికి పడుతున్నారు? మీరెందుకు సరే ఆ ఎఫ్ఐఆరే తీసుకొచ్చి మీరు మీడియా ముందు పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయారా? ఎఫ్ఐఆర్లో ఏముంది ఏం లేదని మొత్తం మీరు ఎంత ఇబ్బంది పెట్టారు, చంపడానికి ఎలా ట్రై చేశారు, అదనపు కట్నం కోసం ఎలా వేధించారు, అవన్నీ కూడా మెన్షన్ చేసింది కదా. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మేము గోరుముద్దలు పెట్టాము, వెన్నెల్లో కాదు అవసరమైతే చంద్రమండలంలోకి తీసుకెళ్ళి కూడా గోరుముద్దలు తినిపిస్తాము అని చెప్పి నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా డైలాగులు చెప్తే ఎట్టండి? ఇవన్నీ కూడా జనం ఆల్రెడీ చాలా సినిమాలు చూసేశారు జోగి రమేష్ గారు. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చి ఐటీడీపీనో లేకపోతే ఇంకొకళ్ళనో బ్లేమ్ చేద్దామన్నట్టుగా, లేకపోతే ఇంకొక రీజన్ చెప్పి టాపిక్ డైవర్ట్ చేద్దామన్నట్టుగా మాట్లాడితే నమ్మే స్థితిలో ఎవరూ లేరు. పైగా మీరు ఈ తప్పులు చేసింది కాక ఆ తప్పులు ఎత్తి చూపించిన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కూడా బెదిరించి మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి అని శాపనార్థాలు పెడదాము అని చూస్తే భయపడే పరిస్థితిలో యూట్యూబ్ ఛానల్స్ లేవండి. చాలా ఈజీగా కంటెంట్ చేసి యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. వాళ్ళకి కంటెంట్ దొరికితే మాత్రం చాలా ఈజీగా వీడియో చేసి యూట్యూబ్లో పెట్టేస్తున్నారు కంటెంట్ దొరికితే మాత్రం. సో జాగ్రత్తగా ఉండాలి కంటెంట్ దొరకకుండా. సో ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ నేత జోగి రమేష్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. పార్టీ కోసం, పార్టీ స్కిన్ సేవ్ చేయడం కోసం, వైసీపీ స్కిన్ సేవ్ చేయడం కోసం ఆయనే మీడియా ముందుకొచ్చి మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు బయట ప్రజలు చాలా బాగా చెప్పుకుంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? అసలు ఏమాత్రం అబద్ధాలాడని వాళ్ళు, ఏమాత్రం తప్పు చేయని వాళ్ళు శాపనార్థాలు పెడితేనే ఫలించడానికి అతి కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇన్ని అబద్ధాలాడి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని కోడల్ని వేధించిన జోగి రమేష్ శాపనార్థాలు పెడితే ఆ శాపనార్థాలు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి తగులుతాయని అనుకుంటున్నారా మీరు? తగలవు పాడులేదులే, నీకెందుకు ధైర్యంగా వీడియోలు, మీరెందుకు వెనకాడాలి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ ధైర్యంగా వీడియోలు చేసుకోండి అంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.